ఈరోజు గౌరవ కేంద్ర ఉపరితల రవాణా శాఖ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు కోరగానే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే గౌరవనీయులు మా డిప్యూటీ సీఎం గారు, నేను నాతో పాటు గౌరవనీయులు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా ఎంపీ పెద్దపల్లి, అలాగే వివేక్ ఎమ్మెల్యేతో పాటు అధికారులందరితో గడ్కరీ గారు సమయం ఇచ్చి అడగగానే నేరుగా పార్లమెంట్కి వెళ్ళి ఎలక్షన్ స్పీకర్ ఎన్నికల వచ్చి దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా నేషనల్ ఫండ్స్ అతి తక్కువ రాష్ట్రాలకు వచ్చిందంటే అది తెలంగాణకి. ప్లస్ దాంతోపాటు శాంక్షన్ అయిన దాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇతర సమస్యలని పరిష్కరించకుండా అప్పటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఎక్కడికెక్కడ పనులు ఆగిపోవడం కానీ 2016లో ఇన్ ప్రిన్సిపల్ అనౌన్స్ చేసిన రీజనల్ రింగ్ రోడ్ 2008లో ఎంఓయూ చేసుకొని ఆ తర్వాత దాని గురించి మర్చిపోతే గత 6 మాసాల కింద వచ్చిన మా ప్రభుత్వంలో అప్పుడు కొద్దిగా ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. యూటిలిటీ ఛార్జెస్ ఆ ప్రభుత్వం కట్టనంటే మేమే కడతామని చెప్పి లేఖ ఇవ్వడం, దానికి గడ్కరీ గారు కూడా నేను కోరినప్పుడు వెంటనే అవసరం లేదు, అది మేమే పే చేస్తామని చెప్పి వారు కూడా ముందుకు రావడం, ల్యాండ్ ఎక్విజిషన్ 50-50 షేరింగ్లో ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయమని చెప్పి ఈరోజు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం. దాన్ని నార్థన్ పార్ట్ కూడా నార్థన్ పార్ట్ వేరే నెంబర్ కాకుండా 2 కలిపి ఒకటే రింగ్ రోడ్ కాబట్టి దాన్ని కూడా పరిశీలించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే అది సంతోషకరమైన వార్త, 2 రాష్ట్ర రాజధానులకు సంబంధించిన 6 లేన్ రోడ్డు జిఎంఆర్ అనే సంస్థ 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ మెంబర్గా ఎన్నోసార్లు దాని మీద కోర్టుకు వెళ్ళాము, పార్లమెంట్లో రేజ్ చేసినాం. గౌరవనీయులు గడ్కరీ గారు మీటింగ్ పెడితే కూడా సక్సెస్ కాలే. ఆఖరికి ఇప్పుడు జిఎంఆర్ సంస్థకి కట్ చేసి జూలై ఎండింగ్లో డిపిఆర్ చేసి టెండర్ పిలవబోతున్నాం. దాన్ని 2 ఇయర్స్ లోపే దాదాపు 4,000 కాస్ట్తోని 4,000 కోట్లతోని 6 లేన్ హైదరాబాద్ విజయవాడ చేస్తున్నాం. దానికి ప్యారలల్గా ఫ్యూచర్లో 2013 ఏపీ బైఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తామని ఉన్నది. దానికి కూడా డిపిఆర్ చేస్తున్నాం, గ్రీన్ఫీల్డ్ హైవే అని చెప్పి మినిస్టర్ గారు అధికారులు చెప్పడం జరిగింది. దాంతోపాటు మీనా రోడ్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ చాలా ముఖ్యమైనది, ఎప్పటికెళ్ళో అడుగుతున్నది. దాని మీద లేటెస్ట్ ఎకనామిక్ ఒక డిజైన్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. మొత్తం కూడా ఇంకా ముఖ్యమైన రోడ్ ఒకటి మన జగిత్యాల పెద్దపల్లి మంతని కాటారం సెక్షన్, దాన్ని కూడా దీని కొత్త న్యూ హైవే నెంబర్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఈ 1-2 మంత్స్లోనే, ఎందుకంటే కొత్త పాలసీ వస్తుంది భారత్మాల ప్లేస్లో, దాన్ని వచ్చిన తర్వాత 1 వీక్ 10 డేస్లో మళ్ళా నన్ను కలవని చెప్పారు. ఆఫీసర్లు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది మొన్న నేను కలిసినప్పుడు. ఈరోజు ఇంత సమయం ఇచ్చిన గడ్కరీ గారికి ఆర్ఎండి శాఖ మంత్రిగా, అలాగే మాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మాకు భేషజాలు పోకుండా పార్టీల రాజకీయాలు పక్కన పెట్టి ఎన్నికలు అయిపోయింది, కేంద్రంకి వెళ్ళి మా తెలంగాణ రాష్ట్రానికి మన హైవే నిధులే కాదు అన్ని డిపార్ట్మెంట్కి వచ్చిన రాబడి నిధులు తీసుకొచ్చి మా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం మాకు లక్ష్యం. మాకు ఘర్షణ వైఖరిది కాదు, మాకు కావాల్సింది అకౌంటబిలిటీతో పనిచేయడం తెలుసు తప్ప అకౌంట్స్ లాగా మాట్లాడడం మా ప్రభుత్వాన్ని కాదు. మేము అందుకే ఈరోజు ఇంతమంది మినిస్టర్లం ఇన్ని రోడ్స్ మీద దాదాపు ఒక క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ వీక్ వాళ్ళు ఆఫీసర్స్ వస్తున్నారు, అప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉంటారు, మేమందరం ఉంటాం. చాలా క్లియరెన్స్ చేస్తాం కూడా. హైదరాబాద్ మన్నెగూడ వికారాబాద్ అదొక ట్రాఫిక్ రోడ్డు, దాన్ని కూడా ట్రాన్స్ప్లాంట్ చేసి ట్రీలను లొకేట్ చేసి దాన్ని కూడా స్టార్ట్ చేయాలని చెప్పి కూడా ఇలా నిర్ణయం తీసుకున్నాం. ఏది ఏమైనా సరే ఇంకోటి మర్చిపోతున్న ముఖ్యమైన విషయం, ఉప్పల్ గట్కేసర్ రోడ్ ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి 8 సంవత్సరాలు అయింది. కాంట్రాక్టర్లు ఎన్సీఎల్టీ పోవడం, ఆ వర్క్ స్లోగా నడవడం, ఇంకా 5 ఏళ్ళైనా పూర్తి కాని పక్షంలో మొన్న కలిశాను, ఈరోజు కూడా కలిస్తే దాన్ని ఫోర్ క్లోజర్ చేసి కొత్త టెండర్ పిలిచి 1.5 ఇయర్లో పూర్తి చేయాలని చెప్పి నిన్ననే ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ట్రిప్లో దాదాపు నేషనల్కి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చినాం. తరచూ వస్తూ 10-15 ఒకసారి రివ్యూ చేస్తూ రాష్ట్రంలో రోడ్లని దేశంలోనే తెలంగాణలో ఉన్న అన్ని నేషనల్ హైవేస్ని చేయడం, వేరే రాష్ట్రాలకు కలపడం మా ప్రధాన లక్ష్యం. మా నాయకులు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా
పట్టుదలతో కష్టపడి అన్ని పనిచేస్తామని తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా శుభవార్త ఏంటంటే హైదరాబాద్ 2 రాజధానులు కలిపే రోడ్డు 1.5-2 మాసాల్లో పనులు ప్రారంభం అవుతున్నాయి. థ్యాంక్ యూ. రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టుల గురించి పెండింగ్ వర్క్స్కి సంబంధించి కేంద్ర మంత్రుల్ని కలిసిన అనంతరం రాష్ట్ర మంత్రులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన దృశ్యాల్ని లైవ్లో చూశాం.